హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రణయం 6వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ఫోన్ మాట్లాడిన శక్తి ఫోన్ కట్ చేసి తన పనిలో తాను పడిపోయింది. శక్తి పనిలో ఉండగానే శివాంష్ నుండి ఫోన్ వచ్చింది. ఏంటి శివాంష్ గారు ఇంకా ఆఫీస్కి వచ్చినట్టుగా లేరు, మరి నాకు ఈ టైంలో కాల్ చేస్తున్నారేంటి అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది శక్తి. శక్తి ఫోన్ ఆన్సర్ చేయగానే, శక్తి, నాకు అర్జెంటుగా వర్క్ ఉంది, నేను ఒక 4 రోజుల పాటు బెంగళూరు వెళ్తున్నాను. నేను ఆల్రెడీ మేనేజర్ గారితో మాట్లాడేశాను. ఆఫీస్ వర్క్ అంతా జాగ్రత్తగా డీల్ చేయండి. అలాగే నేను హ్యాండిల్ చేయాల్సిన మీటింగ్స్ ఏవైనా ఉంటే ఎప్పటికప్పుడు జూమ్ కాల్ అరేంజ్ చేస్తూ ఉండు, నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ అని అంటూ తను వెళ్తున్న విషయం చెప్పాడు శివాంష్. అతను అలా చెప్పగానే, ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్తున్నారు, అంత అర్జెంట్ పని ఏమొచ్చింది అని అడగాలి అనుకుంది శక్తి. కానీ ఆమె అతనికి పేరుకు మాత్రమే భార్య అనే విషయం గుర్తొచ్చి అడగాలని మనసులో ఉన్నా అవేవి అడగకుండా, ఓకే సార్, అలాగే చేస్తాను అని అంటూ ఇంకొక మాట కూడా ఎక్కువ మాట్లాడకుండా ఫోన్ కట్ చేయబోయింది శక్తి. ఆ శక్తి, ఒక విషయం అని అన్నాడు శివాంష్. హా సార్, చెప్పండి అని అంది శక్తి. అతను ఒక విషయం అన్న వెంటనే అలర్ట్ అయ్యి, చరితకి ఉదయాన్నే స్పృహ వచ్చిందని డాక్టర్ కాల్ చేసి చెప్పారు. అందుకే ఉదయం నేను హడావిడిగా ఇంట్లో నుండి వచ్చేశాను. చరితకి స్పృహ అయితే వచ్చింది, కానీ ఆమె ఎవ్వరిని గుర్తుపట్టం లేదంట. అందుకని చరితని నేను జర్మనీకి పంపిస్తున్నాను, ఆమెకి ఇంకా మెరుగైన ట్రీట్మెంట్ అందివ్వడం కోసం. బహుశా ఇవాళ రాత్రికి తీసుకెళ్తారు అనుకుంటా. మధ్యాహ్నం లంచ్ అవర్ లో నువ్వు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్లి చూసిరా. మళ్ళీ నువ్వు వాళ్ళని చూడకుండానే వాళ్ళని పంపించేస్తే బెంగ పెట్టుకుంటావని నీకు ఈ విషయం చెప్తున్నాను అని అన్నాడు శివాంష్. అతని మాటలు విన్న శక్తి కంగారు పడిపోయింది. అయ్యో, చరితకి స్పృహలో వచ్చినందుకు సంతోషించాలో, ఆమె తన గతాన్ని మర్చిపోయినందుకు బాధపడాలో నాకు అర్థం కావటం లేదు శివాంష్ గారు అని అంది శక్తి. నిజంగానే చరితకి ఏం కాదు కదా అని అంటూ ఎంతో బేలగా అడిగింది శక్తి. శక్తికి చరితకి మధ్య ఉన్న బాండింగ్ గురించి తెలిసినా అతను, లేదు శక్తి, చరితకు ఏమీ కాదు, డాక్టర్స్ చెప్పారు, అక్కడికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఖచ్చితంగా చరిత ఒక 6 నెలల్లో మామూలు మనిషి అయిపోతుందట. కాబట్టి నువ్వు అస్సలు కంగారు పడద్దు, ధైర్యంగా వెళ్లి చరితను చూసేసిరా అని అన్నాడు శివాంష్ శక్తికి ధైర్యం చెప్తూ. అతని మాటలు ఆమెలో ధైర్యాన్ని నింపాయి. దాంతో కాస్త ధైర్యం తెచ్చుకొని, అలాగే శివాంష్ గారు, నేను ఆఫ్టర్నూన్ లంచ్ అవర్ లో వెళ్లి వస్తాను అని అంటూ ఫోన్ కట్ చేసి చరిత పరిస్థితి ఆలోచిస్తూ కూర్చుంది శక్తి. శక్తి ఆలోచిస్తూ కూర్చుని ఉండగానే శక్తి ఫోన్ కు మెసేజ్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే ఆమె పెదవుల పైన చిరునవ్వు వచ్చి చేరింది. ఆ మెసేజ్ శివాంష్ నుంచి వచ్చింది. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని అంది. ఆ మెసేజ్ చూడగానే, నేను మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలండి, నిన్న మధ్యాహ్నం నా మీద అంతలా చిరాకు పడ్డారు, ఇప్పుడేమో నేను బాధపడతానని ఆలోచిస్తున్నారు, మీరు నాకు అస్సలు అర్థం కారు అని నవ్వుకొని ఆఫీస్ పని మీద కాన్సన్ట్రేట్ చేసిన శక్తి. మధ్యాహ్నం వరకు ఆఫీస్ లో గడిపిన శక్తి లంచ్ బ్రేక్ లో మేనేజర్ తో చెప్పి పర్మిషన్ తీసుకుని హాస్పిటల్ కి వెళ్లి హాస్పిటల్లో చరితను చూసి 1 గంట పాటు అక్కడే ఉండి విమలా గారికి ధైర్యం చెప్పింది శక్తి. విమలా గారు, నేను ధైర్యంగానే ఉంటాను తల్లి, శివాంష్ బాబు మనకి అండగా ఉండగా చరితకి ఏమీ కాదు, నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు, కాస్త నీ గురించి కూడా ఆలోచించుకో, మా గురించి ఆలోచించడం వదిలేయి అని అన్నారు విమలా గారు. విమలా గారి మాటలు విన్న శక్తి, అవునవ్వా, శివాంష్ గారు ఉండగా మీకు ఏమీ కాదు, నిజంగానే శివాంష్ గారు చాలా మంచి వ్యక్తి, ఆయన సంరక్షణలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, చరిత తొందరలోనే కోలుకొని తిరిగి మామూలు మనిషి అయితే అంతకన్నా ఇంకేమీ అక్కర్లేదు, మనం జీవితాంతం శివాంష్ గారికి రుణపడి ఉండాలవ్వా అని అంది శక్తి మనస్ఫూర్తిగా. శక్తి మాటలు విన్న విమలమ్మ గారు, అవునమ్మా, మనిషి రూపంలో ఉన్న భగవంతుడు శివాంష్ బాబు, మరి అలాంటి అబ్బాయి నిన్ను ఈ కాంట్రాక్ట్ పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు, ఎవరో ముక్కు మొహం తెలియని చరిత గురించి ఇంతలా ఆరాటపడుతున్నాడు, లక్షలకు లక్షలు ఇలా ఖర్చు పెట్టేసి మరి తనకి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు, మరి అలాంటిది తెలిసి నిన్ను కాంట్రాక్ట్ పెళ్లి చేసుకొని
నీ జీవితం అన్యాయం చేయాలనుకున్నారు అంటేనే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందమ్మా అని అన్నారు విమలా గారు. శక్తి ఆలోచనలో పడింది. నిజమే కదా, శివాంష్ గారు ప్రతి విషయంలోనూ బాధ్యతగా ఉంటారు. నేను రాత్రి భోజనం చేయలేదని గదిలో పాలు పెట్టించారు. అలాగే ఉదయం ఏదో అర్జెంటు పని మీద వెళ్తూ కూడా ఎంతో బాధ్యతగా విషయం ఇది అంటూ చరిత్రకు సంబంధించిన విషయం నాతో చెప్పారు. అలాగే నేను ఎక్కడ బాధపడతాను అని నాకు మెసేజ్ కూడా చేశారు. మరి మనుషుల్ని ఇంతలా అర్థం చేసుకునే ఆయన నన్నెందుకు ఇలా కాంట్రాక్ట్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా నేను అనే స్వార్థంతో ప్రతి క్షణం తన గురించి, తన వారి గురించి, తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచించే మనుషులు ఉన్నారు. అలాంటిది శివాంష్ గారు తనతో ఏ సంబంధం లేని మా గురించి ఎందుకింతలా ఆలోచిస్తున్నారు? ఆ రోజు ఆ మతిస్థిమితం లేని అమ్మాయికి శివాంష్ గారు హెల్ప్ చేసిన తీరు చూస్తేనే అర్థమవుతుంది. ఒకరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా సేవ చేసే గుణం శివాంష్ గారిదని. మరి అలాంటిది చరితకి హెల్త్ బాగా అవ్వాలి అంటే, అతన్ని పెళ్లి చేసుకోవాలి అనే కండిషన్ పెట్టారు అంటే శివాంష్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఎంత అవసరంలో ఉంటే ఇలాంటి పెళ్లి చేసుకున్నారు అని ఆలోచిస్తూ ఉంటే అర్థమవుతుంది. కాబట్టి నేను శివాంష్ గారికి సహాయం చేయకున్నా పర్వాలేదు, కానీ ఆయన్ను ఇబ్బంది పెట్టే పనులు ఏమీ చేయకూడదు అని అనుకుంది శక్తి మనసులో. కాసేపు విమలా గారితో మాట్లాడి తిరిగి కంపెనీకి వెళ్లిపోయింది శక్తి. సాయంత్రం వరకు ఆఫీసులో వర్క్ చేసిన శక్తి సాయంత్రం ఆఫీస్ అయిపోగానే ఎప్పట్లానే శివాంష్ ఇంటికి బయలుదేరింది. శక్తి ఇంటికి చేరుకునేసరికి దాదాపు సాయంత్రం 6:30 అయింది. శక్తి సాయంత్రం ఇంటికి చేరుకొని ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చొని ఉండగా ఆమె ఫోన్ మోగింది. ఫోన్ చేతిలోకి తీసుకుని చూసిన శక్తి శారదా గారు ఫోన్ చేయడంతో సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి అత్తమ్మా, ఏం చేస్తున్నారు అని అంటూ శారదా గారిని పలకరించింది. ఏం చేయడం లేదు బంగారం, అర్జెంట్ కేసు ఒకటి వచ్చింది. ఆ కేసు పని మీద నేను ఢిల్లీ బయలుదేరాను. వెళ్లే ముందు నీకో మాట చెప్దామని ఫోన్ చేశాను. నేను రావడానికి ఒక 5-6 రోజులైనా పట్టొచ్చు తల్లి, కాస్త అర్జెంట్ కేసు, అందుకే వెళ్లాల్సి వచ్చింది అని అన్నారు శారదా గారు. ఉదయం శివాంష్ గారు వెళ్లిపోయారు, ఇప్పుడు మీరు కూడా వెళ్లిపోతున్నారు, నన్ను ఒంటరిదాన్ని చేసి అని మనసులో అనుకుని, అలాగే అత్తమ్మా, పర్వాలేదు, జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంది శక్తి. శక్తి మాటలు విన్న శారదా గారు, అలాగే తల్లి, నేను జాగ్రత్తగా వెళ్లి వస్తాను, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, టైంకి తిను, హ్యాపీగా రెస్ట్ తీసుకో, ఆఫీస్కి వెళ్లడం వెళ్ళకపోవడం అనేది నీ ఇష్టం, నీకు బోర్ కొడితే ఆఫీస్కి వెళ్ళు, లేదంటే ఇంట్లోనే ఉండిపో, ఇంట్లో పని వాళ్ళందరూ ఉన్నారు, నీకేం కావాలన్నా మొహమాట పడకుండా పని వాళ్ళని అడుగు, వాళ్ళు అన్నీ చూసుకుంటారు, ఇంకా నీకేదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి. అలాగే శక్తి, ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను తల్లి అని అన్నారు శారదా గారు. చెప్పండి అత్తమ్మా అని అంది శక్తి. మన డ్రైవర్ చేత నీ వద్దకు ఒక చెక్ బుక్ అలాగే కార్డు పంపించాను, నీకు ఏ అవసరం వచ్చినా నిర్మోహమాటంగా వాటిని వాడుకో, అలాగే ఆ కార్డ్ పిన్ నెంబర్ కూడా అతనితో పంపించిన కవర్లో రాసి పెట్టాను అని అన్నారు శారదా గారు. శారదా గారి మాటలు విన్న శక్తి కంగారుగా, ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్తమ్మా, నాకు డబ్బులు ఏం అవసరం ఉంది, ప్లీజ్ అత్తమ్మా, నాకు అవి వద్దు, నేను వెనక్కి పంపించేస్తాను అని అంది శక్తి. నువ్వు అలా అనొద్దు బంగారం, డబ్బు ఎవ్వరికీ అవసరం ఉండదు, అవసరానికి వస్తుంది, నా కొడుకు నిన్ను ఎంత మాత్రం చూసుకుంటున్నాడు అనేది నేను ఊహించగలను, వాడిలో మార్పు వచ్చే వరకు నీ బాధ్యత నాది తల్లి, నేను నీకు అత్తని మాత్రమే కాదు అమ్మని కూడా అని ఇదివరకే చెప్పాను, అమ్మ ఇస్తే ఎవరైనా వద్దంటారా అని అన్నారు శారదా గారు చిరుకోపంతో. శారదా గారి మాటలు విన్న శక్తి ఇంకేం మాట్లాడకుండా, సరే అత్తమ్మా, అలాగే తీసుకుంటాను అని అంటూ కాసేపు ఆవిడతో మాట్లాడి అక్కడి నుండి తిరిగి తన గదిలోకి వెళ్లిపోయింది. ఒకవైపు శివాంష్ గారు ఊరు వెళ్లారు, మరోవైపు అత్తమ్మ కూడా ఊరు వెళ్ళింది. ఎందుకో ఒక్కసారిగా నేను ఒంటరిని అనే ఫీలింగ్ కలుగుతుంది, చాలా బెంగగా ఉంది. పుట్టినప్పటి నుండి నేను అనాథలా ఒంటరిగానే పెరిగాను, కానీ ఎందుకో ఇవాళ తొలిసారిగా మళ్ళీ నేను ఒంటరిని అనే ఫీలింగ్ వస్తుంది అని తనలో తానే ఆలోచించుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకుంది శక్తి.
నిద్రలేచిన శక్తి తన రోజువారీ పనులు ముగించుకొని ఆఫీస్కి వెళ్లిపోయింది. ఆఫీస్కి వెళ్లగానే ఆఫీస్ క్యాంటీన్లో ఏదో తిన్నాను అనిపించి తన పనిలో మునిగిపోయింది. మధ్యలో శారదా గారు లంచ్ అవర్లో కాల్ చేసి ఎలా ఉన్నావమ్మా, ఏమైనా తిన్నావా లేదా అని అంటూ శక్తికి సంబంధించిన కుశల ప్రశ్నలు కనుక్కొని మళ్లీ రాత్రికి ఫోన్ చేస్తాను బంగారం అని అంటూ ఫోన్ కట్ చేశారు. అత్తగారితో మాట్లాడిన తర్వాత శక్తి శివాంష్ ఫోన్ చేస్తాడేమో అని ఎదురు చూసి అతను ఫోన్ చేయకపోవడంతో, అయినా అతను నాకెందుకు ఫోన్ చేస్తారు, నేనేమైనా నిజంగా అతని భార్యనా కాదు కదా, కేవలం అతనికి సంవత్సరం పాటు భారీగా నటించడానికి వచ్చాను కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అని తన మనసులో తానే నచ్చ చెప్పుకొని తిరిగి పనిలో పడిపోయింది శక్తి. శివాంష్కి సంబంధించిన మీటింగ్స్ అన్నీ ఎప్పటికప్పుడు జూమ్ కాల్లో అరేంజ్ చేస్తూ వాటిని సంబంధించిన డీటెయిల్స్ అన్ని మెయిల్స్ ద్వారా శివాంష్కి సెండ్ చేస్తూ ఆ రోజు పనిని అలాగే ముగించేసింది. సాయంత్రం వరకు ఆఫీస్ పనిలో తలమునకలైన శక్తి సాయంత్రం ఇంటికి బయలుదేరే ముందు క్యాంటీన్లోని ఒక కాఫీ తాగి స్నాక్స్ తినేసి ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన శక్తిని పనివాళ్లు కాఫీ తాగండి అని అడిగినా, ఇప్పుడు నాకేమీ వద్దు, రాత్రి డిన్నర్ కూడా నా కోసం ప్రిపేర్ చేయొద్దు, మీ వరకు చేసుకుని తినేసి పడుకోండి అని అంటూ తన గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి పడుకోవడానికి బెడ్ మీదకి చేరిన శక్తికి ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో దాదాపు రాత్రి 10:30 అవుతూ ఉండగా బెడ్ మీద నుండి లేచి తన డైరీ ముందు వేసుకుని కూర్చుంది. ఏంటో నాకీ బాధ, నడిరాత్రి వేళ మెలకువ వచ్చి పక్క వెతుక్కున్నాను, నువ్వు లేవు, ఖాళీ పక్క వెక్కిరించి నన్ను, అయినా నా పిచ్చిగాని నేనే అక్కర్లేదు అనుకున్నా, నువ్వెందుకు ఉంటావు నా ప్రక్కన, ఎన్నాళ్ళీ వెతుకులాట నాకు, బహుశా అలవాటు పడేంత వరకేమో, ఎప్పటికీ నువ్వు రావని తెలిసినా ఈ వెర్రి మనసు వినదే, ఎందుకో మరి నా మాట, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను, మీ తోడే లోకంగా భావించాను, ఏ క్షణమైతే మిమ్మల్ని చూశానో ఆ క్షణమే నా మనసు నన్ను వీడి మీలో చేరింది, మీకు ఏ నక్కర్లేదని తెలిసినా నా మొండి మనసు మాట వినదు కదా, తిరిగి వెనక్కి రానంటుంది, మీ భార్యగా అక్కర్లేదు, కనీసం ఒక మనిషిగానైనా నన్ను గుర్తించొచ్చుగా, కనీసం మీ స్నేహితురాల్లాగా కాదు కాదు, మీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్ లాగానైనా నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా అని మనసులోని భావాలను బాధతో అక్షర రూపంలో డైరీలో పొందుపరిచి తిరిగి బాధగా కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్రపోయే ప్రయత్నం చేసింది శక్తి. పడుకోవడానికి ప్రయత్నిస్తున్న శక్తికి తన ఫోన్ కి ఏదో నోటిఫికేషన్ వచ్చిన సౌండ్ రావడంతో ఫోన్ చేతిలోకి తీసుకుని చూసింది. వాట్సాప్ మెసేజ్ వచ్చినట్లు కనిపించడంతో ఆ మెసేజ్ ని ఓపెన్ చేసింది. ఆ మెసేజ్ ని ఓపెన్ చేసిన శక్తి పెదవులపైన చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. అదే సమయంలో ఆమె మొహంలో నేను ఎదురు చూసింది కాదు కదా అనే నిరాశ కూడా చోటు చేసుకుంది. శివాంష్ ఏమైనా మెసేజ్ చేశాడేమో అనుకున్న శక్తికి అతని నుండి మెసేజ్ రాకపోవడం నిరాశ కలిగిస్తే తన అత్తమ్మ నుండి తిన్నావా బంగారం, వర్క్ బిజీలో ఉండి నీకు కాల్ చేయడానికి కుదరలేదురా, ఇప్పటి వరకు క్లయింట్స్ తో మాట్లాడటమే సరిపోయింది, ఇప్పుడే క్లయింట్స్ వెళ్లారు, నేను భోజనానికి వెళ్లే ముందు నీకు మెసేజ్ చేస్తున్నాను, కాల్ చేద్దామని అనుకున్నాను, కానీ నువ్వు మెలకుగా ఉన్నావో లేక పడుకొనున్నావో నాకు తెలియదు కదా అని అంటూ శారదా గారు మెసేజ్ చేశారు. కనీసం తన గురించి ఆలోచించడానికి ఒక మనిషైనా ఉన్నారని సంతోషంతో పెదవులపైన చిరునవ్వు వచ్చి చేరగా వెంటనే తన అత్తమ్మకు ఫోన్ చేసింది శక్తి. శక్తి నుండి కాల్ రావడంతో మొదటి రింగుకే కాల్ లిఫ్ట్ చేసిన శారదా గారు తిన్నావా బంగారం అని అంటూ ప్రేమగా పలకరించారు. ఆ తినేశానత్తమ్మా, మీరు తిన్నారా అని అంటూ చిరునవ్వుతో అడిగింది శక్తి. ఇంకా లేదు నాన్న, ఇప్పటి వరకు క్లయింట్స్ తో మీటింగ్ సరిపోయింది, ఇప్పుడే క్లయింట్స్ వెళ్లిపోయారు, తినడానికి వెళ్తున్నాను, వెళ్లే ముందు నీకు మెసేజ్ చేశాను, కాల్ చేద్దాం అనుకున్నా, కానీ నువ్వు మెలకువగా ఉన్నావో లేదో తెలియదు కదా, అందుకే మెసేజ్ చేశాను అని అన్నారు శారదా గారు. లేదు అత్తమ్మా, ఇంకా పడుకోలేదు, పడుకుందామంటే నిద్ర రావడం లేదు, అందుకే అలా కళ్ళు మూసుకొని బెడ్ మీద వాలాను, ఇంతలోపు వాట్సాప్ మెసేజ్ వచ్చినట్లు నోటిఫికేషన్ రావడంతో మీ మెసేజ్ చూసి కాల్ చేశాను అని అంది శక్తి. దేని గురించి ఆలోచించొద్దు బంగారం, అన్నీ సర్దుకుంటాయి, నువ్వు ప్రశాంతంగా పడుకో, రేపు అన్న రోజు ఏది ఎలా ఎదురైనా సరే నీ అత్తమ్మ నీ చెయ్యి వదలదు,
నీకు అత్తని మాత్రమే కాదు అమ్మని కూడా అని చెప్పాను కదా. నా మాట నువ్వు మనసులో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఎలాంటి ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపో బంగారం అని అంటూ కోడలి మనసులోని బాధని అర్థం చేసుకున్న శారదా గారు తన మాటలతో శక్తి మనసులో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. శక్తి అత్తమ్మ మాటలతో శక్తి మనసుకి ఊరట కలగడంతో, అలాగే అత్తమ్మ, మీరు ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఇంకా నేను దేని గురించైనా ఆలోచిస్తానా? ఇక నేను ప్రశాంతంగా పడుకుంటాను. మీరు వెళ్లి భోంచేసి పడుకోండి, ఇప్పటికే ఆలస్యమైంది అని అంటూ ఫోన్ కట్ చేసింది శక్తి. అలాగే తల్లి, నువ్వు కూడా పడుకో, నేను మళ్ళీ ఉదయం కాల్ చేస్తాను అని అంటూ శారదా గారు కూడా ఫోన్ కట్ చేశారు. కోడలతో ఫోన్ మాట్లాడి కట్ చేసిన తర్వాత శారదా గారు, నా కొడుకు అర్థం లేని ఆలోచనకి పాపం అమాయకురాలైన అమ్మాయి జీవితం బలైపోయింది. నా కోడలకి ఎలాంటి అన్యాయం జరగనివ్వను. నా గొంతులో ప్రాణం ఉండగా శక్తిని ఒంటరిగా ఎప్పటికి వదలను అని మనసులో అనుకుని భోజనానికి వెళ్లారు శారదా గారు. అత్తమ్మతో మాట్లాడిన తర్వాత ప్రశాంతంగా అనిపించింది శక్తికి. దాంతో మనసులోని బాధ తగ్గినట్లుగా అనిపించి వెంటనే విమలా గారికి ఫోన్ చేసింది. ఇంత రాత్రి వేళ శక్తి దగ్గర నుంచి ఫోన్ రావడంతో కంగారు పడిన విమలా గారు, అమ్మా శక్తి, ఏమైందమ్మా, ఈ సమయంలో ఫోన్ చేశావు అని అన్నారు. అయ్యో అవ్వా, అంత కంగారు పడకు, నేను ఊరికినే కాల్ చేశాను. ఇవాళ రాత్రి మిమ్మల్ని జర్మనీకి పంపిస్తున్నట్లు శివాంష్ గారు చెప్పారు. బయలుదేరారో లేదో కనుక్కోవడానికి ఫోన్ చేశాను. నువ్వు కంగారు పడకు అని అంది శక్తి విమలా గారి మాటల్లోని కంగారుని అర్థం చేసుకొని. శక్తి మాటలు విన్న తర్వాత ప్రశాంతంగా ఫీల్ అయిన విమలా గారు, ఇంకో అరగంటలో బయలుదేరతామమ్మా, కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, కారు కోసం ఎదురు చూస్తున్నాము. నేను, చరిత అలాగే మాతో పాటు ఉండటానికి ఇంకో 2 మనుషుల్ని తోడుగా పంపిస్తున్నారు శివాంష్ బాబు. పైగా అక్కడ మేము ఉండబోయేది కూడా శివాంష్ బాబు ఫ్రెండ్ హాస్పిటల్లోనంట. కాబట్టి మా గురించి నువ్వు కంగారు పడకు, మేము క్షేమంగా ఉంటాము. అనవసరంగా మా గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. వేళకి తింటూ నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని అంటూ విమలా గారు ప్రేమగా శక్తికి నచ్చచెప్పారు. విమలా గారి మాటలు విన్న శక్తి, అలాగే అవ్వా, నేను జాగ్రత్తగానే ఉంటాను. నువ్వు చరిత కూడా జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే వెంటనే శివాంష్ గారికి ఫోన్ చేయండి అని అంటూ కాసేపు విమలా గారితో మాట్లాడి ఫోన్ కట్ చేసింది శక్తి. ఆ రోజు మొదలు సరిగ్గా వారం రోజుల పాటు రోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లడం, రాత్రికి ఆఫీస్ నుంచి ఇంటికి రావడం, ఆఫీస్ క్యాంటీన్ లో ఏదో తిన్నాను అనిపించడం, అంతే. ఇంకా ఇదే శక్తి డైలీ రొటీన్ గా మారిపోయింది. 4 రోజుల్లో వస్తానన్న శివాంష్ వారమైనా ఇంటికి రాలేదు. ఎప్పటికప్పుడు శక్తితో ఆఫీసులో ఉన్నంతసేపు మెయిల్స్ లో టచ్ లో ఉంటున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అయితే అస్సలు అది కూడా లేదు. శివాంష్ ని మీరు ఎప్పుడు వస్తారు అని అడగాలి అని ఉన్నా అడిగే హక్కు తనకి లేదని ఎప్పటికప్పుడు శక్తి మౌనం వహిస్తూనే ఉంది. మరోవైపు కోర్టు పని మీద వెళ్లిన శారదా గారు కూడా రోజు ఉదయం సాయంత్రం కోడలికి ఫోన్ చేసి మాట్లాడుతూ తన పనిలో తాను బిజీ అయిపోయారు. సరిగ్గా వారం రోజుల తర్వాత రోజు ఉదయాన్నే నిద్ర లేచే శక్తి ఉదయం 9:30 అయినా తన గదిలో నుండి బయటికి రాలేదు. పనివాళ్లు ఎవ్వరూ కూడా ఆమె గదిలోకి వెళ్లి చూడలేదు. విపరీతమైన జ్వరంతో ఒళ్ళు కాలిపోతూ ఉంటే లేవడానికి తన వల్ల అవ్వక అలాగే బెడ్ మీద పడుకున్న శక్తికి తన ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించడంతో అతి కష్టం మీద ఫోన్ చేతిలోకి తీసుకుని చూసుకుంది. ఆ కాల్ తన అత్తమ్మ నుండి వస్తూ ఉండటంతో ఫోన్ ఆన్సర్ చేసింది. శక్తి కాల్ ఆన్సర్ చేసిన వెంటనే, నేను సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను బంగారం అని శారదా గారు సంతోషంగా అన్నారు. శారదా గారి ఫోన్ రిసీవ్ చేసుకున్న శక్తి, అలాగే అత్తమ్మా అని అంటూ ఎంతో నీరసంగా మాట్లాడింది. ఏంటి బంగారం, గొంతంతా నీరసంగా ఉంది, ఒంట్లో బాగోలేదా అని శారదా గారు కంగారు పడ్డారు. అదేం లేదత్తమ్మా, ఇప్పుడే నిద్రలేచాను, అందుకే అలా ఉంది, నేను బాగానే ఉన్నాను అని అంటూ ఎక్కువసేపు మాట్లాడితే శారదా గారికి అనుమానం వస్తుందేమో అని వెంటనే ఫ్రెష్ అవ్వాలి అంటూ కాల్ కట్ చేసింది శక్తి. శారదా గారి కాల్ ని అతి కష్టం మీద రిసీవ్ చేసుకుని మాట్లాడిన శక్తి కళ్ళు తిరిగి అలాగే తన రూమ్ లో పడిపోయింది. మరి శక్తి కళ్ళు తిరిగి పడిపోయిన విషయం శారదా గారికి శివాంష్కి తెలుస్తుందా? మరి ఇంట్లో ఉన్న పనివాళ్లైనా చూసుకున్నారా అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.